సాస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ దివ్యారెడ్డి, కొండారెడ్డి డెంటల్ హాస్పిటల్, నెల్లూరు. మాకు బృందావనం మరియు చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో బ్రాంచెస్ కలవు. ఈ చిగుర్ల వ్యాధి వచ్చేసరికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇంప్రాపర్ బ్రషింగ్, ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవటం వల్లే ఎక్కువ 80% వస్తుంది. సేమ్ ఇంకొక 80% చూసేసరికి డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ పెరియో ప్రాబ్లం అంటే పైరియా గమ్ డిసీజ్ దాటిపోవటం, పెరిడాంటైటిస్గా మారిపోవటం. అంటే ఫస్ట్ ఇనీషియల్ ఇంకొక కారణం వచ్చేసరికి హెరిడిటరీ చెప్పుకోవచ్చు. ప్రతిదానికి హెరిడిటరీ ఒక రీజన్ ఆల్మోస్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రీజన్స్తో దేనివల్ల కానీ మీకు పైరియా గమ్ డిసీజ్ స్టార్ట్ అయిన తర్వాత ఇనిషియల్ స్టేజ్ అయితే మనం స్కేలింగ్, ఓరల్ ప్రొఫైలాక్సిస్, క్లీనింగ్తోనే దాన్ని సేవ్ చేసుకోవచ్చు టీత్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండా. ఈ పైరియా డిసీజ్ కానీ గమ్ డిసీజ్ దాటిపోయిన తర్వాత పెరిడాంటైటిస్గా మారిపోతుంది. క్రానిక్ జనరలైజ్ పెరిడాంటైటిస్ అంటాం. ఈ క్రానిక్ జనరలైజ్ పెరిడాంటైటిస్ వచ్చేసరికి లోపల ఎప్పుడైతే ఈ చిగుర్లు రెషన్ జరిగిపోయి లోపలికి ఈ బ్యాక్టీరియా చేరుకొని ఎప్పుడైతే బోన్ లాస్ కూడా స్టార్ట్ అయిపోతుందో ఈ సెన్సిటివిటీ కానీ బ్లీడింగ్, హెవీ బ్లీడింగ్, గమ్స్లో నుంచి బ్లీడింగ్ రావటం కానీ, పొద్దున లేసేటప్పటికి చెడ్డగా బ్యాడ్ బ్రెత్, హాలిటోసిస్ స్టార్ట్ అవటం కానీ, దీనికంతటికీ మీకు ఇండికేషన్స్ ఇస్తూనే సైన్స్ చూపిస్తూనే ఉంటుంది. అయినా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేసిన దానివల్ల ఏమవుతుంది, దాని నెక్స్ట్ స్టేజ్ ఈ పంటికి మధ్య స్పేసింగ్ ఏర్పడిపోవటం, ఎత్తుగా అనిపించటము, ఏదో వీక్నెస్, ఆ పళ్ళల్లో వీక్గా అనిపించటము. దాని తర్వాత ఏమవుతుంది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 మొబిలిటీ ఆఫ్ ద టీత్ అంటే పళ్ళు కదలిక స్టార్ట్ అయిపోతుంది. ఈ పర్మనెంట్ టీత్ ఆ టైంలో మనకి బోన్ సపోర్టే లేకపోయేసరికి చాలా డిఫికల్టీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్లస్ మనం ప్రోగ్నోసిస్ ఎంతవరకు ఇవ్వగలుగుతామని చెప్పలేము. కాకపోతే ఇప్పుడు ఏంటనేసరికి ఇప్పుడు మొత్తం జాబోన్ని లాస్ చేసుకున్న ఇప్పుడు పర్టికులర్గా జైగోమెటిక్ ఇంప్లాంట్స్ వచ్చాయి. జైగోమెటిక్ ఇంప్లాంట్స్ అంటే వేరే బోన్ నుంచి తీసుకొని వాటి ద్వారా పర్మనెంట్ టీత్ కట్టగలుగుతున్నాము. అయినా కూడా ఇనీషియల్గా అయితే అంత ఎకనామికల్ ప్రైజెస్తో అంటే ఊరికే స్కేలింగో, ఏదో డీప్ స్కేలింగో, లేకపోతే సబ్జింజల్ క్యూరోటాజోస్ అంటే సింపుల్గా తక్కువ రేట్లలో ఎకనామికల్గా వెళ్ళేదానికి నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి పెరిడాంటైటిస్ స్టార్ట్ అయినప్పుడు కనీసం లేజర్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఇంతకు ముందర రోజుల్లాగా ఫ్లాప్ సర్జరీ, కొయ్యటాలు, ఓపెన్ చేయటాలు సగం మంది భయంతో రారు. ఇప్పుడు వచ్చేసి కట్ చేయటం, ఫ్లాప్ సర్జరీ అవన్నీ పోయాయి టెక్నిక్స్, అవుట్డేటెడ్ టెక్నిక్స్. మన దగ్గర లేజర్ ఉన్నాయి, అప్గ్రేడెడ్ లేజర్స్ ఉన్నాయి. వాటితో బ్రహ్మాండంగా అంటే ఏమి గాయం చేయకుండానే ఈవెన్ పైరియా గమ్ డిసీజ్ దాటిపోయి పెరిడాంటైటిస్గా మారిన వాటిని కూడా మనం బ్రహ్మాండంగా ట్రీట్ చేయగలుగుతున్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా, పేషెంట్కి పెయిన్ లేకుండా చేయగలుగుతున్నాము. ఇంకా అవి కూడా దాటిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇంకా అంటే మొబిలిటీ వచ్చేసిన తర్వాత వస్తే ఆ బోన్ స్ట్రెంగ్త్ని చూసుకొని మనం ఇంప్లాంట్స్, పర్మనెంట్ టీత్ అప్పుడు కోరుకుంటే ఇంక ఇంప్లాంట్స్ సజెస్ట్ చేస్తున్నాము. ఇంప్లాంట్స్ మామూలు రెగ్యులర్ కన్వెన్షనల్ కానీ ఇంప్లాంట్స్ కానీ వేసే అంత మాత్రం బోన్ కూడా లేనప్పుడు మనం ఇంకా ఏం చేయగలుగుతాము. నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్డ్ వచ్చేసాయి జైగోమెటిక్ ఇంప్లాంట్స్. అవి జరుగుతున్నాయి మన క్లినిక్లో బ్రహ్మాండంగా. కాకపోతే అంత దూరం తెచ్చుకోకుండా ఇనిషియల్గానే కానీ వస్తే సింపుల్గా తక్కువ అమౌంట్లతో క్లీనింగ్లతోనే బాగా అయిపోద్దని నా సలహా.